హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మ్యామ్, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సో 2026 జూలై కుంభరాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏం గైడెన్స్ ఉంటుంది ఒకసారి చూసి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు అణిగి ఉండడం చాలా అవసరం వీళ్ళకి అన్నమాట. ఓకే, తొందరగా కోపం రావడము, తొందరగా మాటలు అనేయడము, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువగా చూడడము, ఇట్లాంటివి కుంభరాశి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. ఓకే,
అంటే వాళ్ళకి ఒకలాంటి తెలవకుండానే ఒకలాంటి ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్, అహంకారం, దానికి ఏదైనా ఈగో వాటెవర్ అది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటదనమాట ఇప్పుడు. ఈ మంత్ ఎనర్జీ అట్లా ఉంది. కాబట్టి కొంచెం గ్రౌండెడ్‌గా ఉండడము, మీ వర్త్ ఏంటో అది తెలుసుకోవడము, ఇట్లాంటివి చాలా అవసరం అనమాట. ఓకే. అండ్ వీళ్ళకి వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక కార్డ్ ఏంటి అంటే, మీకు బాగా కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే మంత్ కూడా ఇదే. చాలా చాలా మీరు బాగా నమ్మి, మీ 100% మీ ఉన్న అన్ని సీక్రెట్స్ చెప్పేసి, మీరు వాళ్ళ మీద అన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేసేసి, ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా మీ ఉన్న సీక్రెట్స్ అవన్నీ చెప్పేసి ఉంటారు ఈ పాటికల్లా. అట్లాంటి వాళ్ళు వచ్చి వాటినే మీరేవైతే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేశారో, మీరేవైతే వాళ్ళకి సీక్రెట్స్ చెప్పారో, అవన్నిటిని ఉపయోగించి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం, అంటే నాట్ ఇన్ ఎవ్రీ కేస్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకే. దానివల్ల మీరు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అండ్ ఇంకొకటి ఇదే అడ్వైస్ గూడా. మిమ్మల్ని ఎవరైనా నమ్మితే మీరు అన్ని విషయాలు చెప్పేస్తా ఉంటారు వాళ్ళకి కుంభరాశి. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అన్నీ చెప్పక్కర్లేదు. కొన్ని విషయాలు ఎప్పుడైనా అన్ని రాసుల వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అడ్వైస్ ఏంటంటే, మనకెవరైనా నచ్చితే, మనకిష్టమైన వాళ్ళకి అన్నీ చెప్పేస్తా ఉంటాం. రేపటి రోజు వాళ్ళు ఎట్లా ఉంటారన్నది మనకు తెలియదు. ఇప్పుడున్నట్టు రేపు ఎవరు మనతోటి ఉండరు. ఓకే. అవును. ఎవ్రీ రిలేషన్‌షిప్ ఒక టైం వరకు బావుంటది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫేడ్ అయిపోతూ ఉంటదనమాట. అవును. చాలా రేర్ కేసెస్‌లో రిలేషన్‌షిప్ అట్లా స్టేబుల్‌గా స్టేబుల్. ఉండే రిలేషన్స్ చాలా తక్కువగా చూస్తాం మనం. అవును. రైట్? సో, కాబట్టి అన్నీ నమ్మేసి అన్నీ చెప్పేస్తే మీకే ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి కొన్ని సీక్రెట్స్ మీ వరకు ఉంచుకోండి. ఇంపార్టెంట్, చాలా చాలా మీ లైఫ్‌ని రిస్క్‌లో పడేసే ఇన్ఫర్మేషన్ ఏది ఎవరికీ షేర్ చేయొద్దు కుంభరాశి వాళ్ళు. ఓకే. అయితే మీరెప్పటినుంచో తీర్చాలి అనుకుంటున్న ఒక మొక్క ఏదైతే ఉందో అది తీర్చేసుకోండి. ఓకే. అవకాశం ఉన్నా తీర్చుకోలేకపోతున్నారు కాబట్టి మీ లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న హర్డిల్స్, వర్క్ పరంగా, ఆరోగ్యపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ దాని వల్లే వస్తున్నాయి. మొక్కు అంటే భగవంతుడి పట్లే కాదు, కమిట్మెంట్, ఎవరికో ఏదో కమిట్ చేసి మనం అది తీర్చకపోయినా అది కూడా తీర్చేస్తేనే మీకు బెటర్‌గా ఉంటది కుంభరాశి వాళ్ళకి. అయితే ఓకే. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, మీకు జూలైలో చాలా సార్లు మీరు మీకోసం ఎవరు లేరు, లోన్లీనెస్ ఫీల్ అవుతా ఉంటారు. అట్లా లోన్లీగా ఫీల్ అయినప్పుడు మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించడము, ఆ టెంపుల్‌కి వెళ్ళడము, ఏదైనా ఒక చిన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావడం. దగ్గరలో మీకెంత దగ్గరలో ఉంటే అంత ఓకే. లేదు మీకు అవకాశం ఉంది అంటే ఏదైనా ఒక మంచి చక్కటి నది స్నానం చేసుకునే ప్లేస్, అట్లాంటి ప్లేస్‌కి వెళ్ళండి. వెళ్ళి ఒక 2, 3 డేస్ అక్కడ స్పెండ్ చేసి పీస్‌ఫుల్‌గా వెళ్ళండి, రండి. వచ్చిన తర్వాత కొంచెం మీ ఎనర్జీలో కొంచెము షిఫ్ట్ కనపడుతూ ఉంటదనమాట. అయితే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళకి రిలేషన్‌షిప్స్‌కి, బిహేవియర్‌కి సంబంధించిన ఎనర్జీసే ఈ నెలలో వాళ్ళకి కనపడుతున్నాయి. వర్క్ పరంగా కొంచెం ప్రెషర్ పెరగొచ్చు. అంటే మీ బాసెస్ నుంచి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్, మీరు సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ కామెంట్స్ మీరు కుంభరాశి వాళ్ళు ఈ నెలలో వింటారు. అయితే మీరు చాలా క్విక్‌గా మూవ్ అవ్వాలనమాట. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నా తొందరగా లేజీగా, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ఒక ఫైల్ వచ్చింది దాని మీద అదే పనిగా కూర్చోవడం అట్లా కాదు. క్విక్‌గా డెసిషన్స్ తీసుకోవడం చాలా అవసరం అనమాట. ఓకే. అండ్ లాజికల్‌గా ఆలోచించడం, ఎమోషనల్‌గా కంటే కూడా లాజికల్‌గా ఆలోచించడం చాలా అవసరం. చాలామంది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది, ఒకరు వచ్చి ఏడవగానే అయ్యో పాపం వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఈ పని చేసి పెట్టేద్దాంలే అని ఉంటదనమాట. అది ఎమోషన్. ఓకే. కానీ దానికి లాజిక్ కనుక యాడ్ చేస్తే మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే 15th జూలై తర్వాత ఏదైనా ఒక సడన్ చేంజ్ మీ లైఫ్‌లో రావచ్చు. ఓకే. అది మంచియా, చెడా అని చెప్పలేను. బట్ దేర్ ఈస్ అ చేంజ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మీ లైఫ్‌లో. ఓకే. అది ఏ చేంజ్ అయినా గానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి వీళ్ళు. ఓకే. వీళ్ళకి నేనిచ్చే ఒక అడ్వైస్ ఏంటి అంటే, ఈ నెలలో కాలభైరవుడి ఆరాధన చేసుకుంటూ ఉండండి. అంటే మీ రకంగా కాలభైరవుడి అష్టకం చదువుకుండండి. రెగ్యులర్‌గా చదవండి. చదువుతూ ఉంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ జూలై మంత్ మొత్తం చేయండి. అష్టమి వచ్చిన రోజు అవకాశం ఉంటే కాలభైరవుడి ఆలయానికెళ్ళండి. అక్కడెళ్ళినప్పుడు దీపారాధన అవి చేసి, కొబ్బరికాయ అవన్నీ కొట్టి, అక్కడే కాసేపు కూర్చొని, కాలభైరవుడి ఆలయం లేని వాళ్ళు శివాలయానికెళ్ళొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు వారణాసి వెళ్ళండి. అక్కడ కాలభైరవుడి దర్శనం చేసుకొని రావచ్చు. ఓకే. ఇవే నేను మీకిచ్చే అడ్వైస్. అండ్ హెల్త్ పరంగా చూసుకుంటూ ఉంటే,
నర్వస్కి సంబంధించినవి ప్లస్ హై బీపీ షూటప్ అవ్వడము ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి మీకున్న ప్రతి మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ఫ్రీక్వెంట్గా చెకప్స్కి వెళ్ళడము ఇవేవి మిస్ అవ్వదు. అలిగి మందులు వేసుకోవడం మానేయడం ఇట్లాంటివి చాలా మందిని చూసాం. అట్లాంటివన్నీ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఈజ్ యువర్ బాడీ, మీ హెల్త్. అలిగి అన్నం తినకుండా ఉండడం, అలిగి మందులు వేసుకోకుండా ఉండడం ఇట్లాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ నాట్ రైట్ అన్నమాట. సో ఫస్ట్ మీరు ఇవన్నీ చేసుకుని మిగతా ఫైట్స్ అన్ని ఏదైతే వేరే ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. సో ఇవి నేను వీళ్ళకి ఇచ్చే అడ్వైజెస్. ఓకే మ్యామ్, చాలా మంచి అడ్వైజెస్ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్.